గురుభ్యో నమః. అందరూ వారి వారి మొబైల్స్ సైలెంట్లో పెట్టండి కొంచెం సేపు అన్న. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సత్సంగ విషయం అమూల్యమైన రత్నం. రత్నపురి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అమృతేష్ అనే ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు చిన్నప్పటి నుంచి జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎన్నో అనుభవాలు, ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల మనుషులు, జీవితం గురించి ఏంటి, జీవితం ఏమిటి, ఈ మానవ జీవితం విలువ ఏమిటి అని తెలుసుకోవాలనే ఒక తపన ఉండేది. అందరిని అడుగుతూ ఉండేవాడు, కానీ అతనికి ఎవరి దగ్గర నుంచి తృప్తికరమైన సమాధానం రాలేదు. అప్పుడు ఆ ఊరికి కొంచెం దూరంగా ఉన్న కొండ దగ్గర ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ ఒక సాధు మహాత్ముడు ఉన్నారు. సరే, ఆయనకి ఏమన్నా తెలుస్తుందేమో అంటారు కదా, సాధువులకి తెలుసు అని. చూద్దామని ఆ సాధు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, మహాత్మా, అసలు ఈ జీవితం యొక్క విలువ ఏంటి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఒక రత్నాన్ని అతని చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి, ముందు నీ జీవితం విలువ తెలుసుకోవాలంటే ఈ రత్నం విలువ తెలుసుకోవాలి నువ్వు. సరే, నువ్వు ఒక పని చెయ్యి, ఈ రత్నం విలువ తెలుసుకోవాలంటే ఇక్కడ బెంగళూరులో కనుక మార్కెట్ ఉంటుంది కదా, అన్ని రకాల షాపులు ఉంటాయి. ఎంజీ మార్కెట్, ఎంజీ రోడ్, అట్లాగనే ఆ రత్నపూర్లో మార్కెట్ వెళ్ళి, మార్కెట్ బజార్కి వెళ్ళి నువ్వు దీని విలువ కనుక్కునిరా అని పంపించాడు. సరే అని ఈ కుర్రవాడు మొదట ఎక్కడికి వెళ్ళాడు, కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. చూపించి, ఇదిగో ఈ రత్నానికి ఎంత విలువ ఇస్తావు అని అడిగాడు. అతను బాగా చూసి చూడటానికి చాలా అందంగా ఉంది, బాగుందని చెప్పి, ఇదిగో ఒక బాక్స్ టమాటాలు తీసుకెళ్ళమన్నాడు. సరే నేనైతే వద్దులేని తీసేసుకొని మళ్ళీ వెళ్ళి ఈసారి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పండ్ల వ్యాపారికి చూపించాడు, ఇదిగో దీనికి ఎంత విలువ ఇస్తావని. అతను బాగా చూసి, చూడటానికి చాలా అందంగా ఉంది, భలే ఉంది అని. సరే, ఇప్పుడే మహారాష్ట్ర నుంచి అల్ఫాన్సో మ్యాంగో మామిడికాయలు వచ్చినాయి, అది ఒక 10 బాక్సులు తీసుకెళ్ళమన్నాడు. ఓహో, ఇంతేనా, సరే అని చెప్పి, వద్దులే నేను ఇవ్వను అని చెప్పి తీసుకున్నాడు. సరే అని ఈసారి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి, సరే బంగారం వ్యాపారం దగ్గరికి వెళ్దామని వెళ్ళాడు. బంగారు వ్యాపారి దాన్ని చూసి భలే ఉందని చెప్పి, దీనికి ఎంత విలువ ఇస్తావు అని అడిగితే, ఆ బంగారు వ్యాపారి ఏమన్నాడు, నేను నీకు 1,00,000 బంగారు నాణ్యాలు ఇస్తాను అన్నాడు. ఓహో, ఇంతేనా అని చెప్పి, సరే వద్దులే నేను ఇవ్వను తీసుకున్నాను. కాదు, నేను మళ్ళీ తీసుకున్న రత్నం చూస్తాను, మళ్ళీ చూసి అటు ఇటు తిప్పి చూసి, నేను నీకు 5,00,000 బంగారు నాణ్యాలు ఇస్తాను. ఓహో, అంతకంటే వద్దులే, నాకు ఇవ్వమంటే, లేదు అంతకంటే ఎక్కువ ఎవరు ఇక్కడ అని చెప్పాడు. లేదులే వద్దు, నేను ఇవ్వనని చెప్పి తీసుకున్నాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించి, ఈసారి రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్దామని చెప్పి రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారికి చూపించి, ఇదిగో దీనికి ఎంత విలువ ఇస్తావని అడిగాడు. అప్పుడు రత్నాల వ్యాపారి చూసిన వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యచకితం అనమాట. అబ్బురపడిపోయాడు. ఎంత భలే ఉంది, దీన్ని ఇంత అమూల్యమైన రత్నం అని అతనికి మాటలు రాలేదు నోట్లో నుంచి. ఇంక వెంటనే అదే చూసి
ఆయన ఒక మక్మల్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని అది పరిచేసి దాని మీద ఆ రత్నాన్ని పెట్టి దానికి నమస్కరించి, ఇదిగో ఈ రత్నం ఉందే, ఈ యావత్ ప్రపంచాన్ని రాసిచ్చినా కూడా దీని విలువ కట్టడం కుదరదు, ఇదంతటి అమూల్యమైన రత్నం అని చెప్పాడు. ఓహో, ఆ కుర్రవాడు సరే అని చెప్పి నేను అమ్మలేని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇంకా విలువ కట్టలేడు కదా, యావత్ సృష్టిని అంతా దీనికి రాసిచ్చినా కూడా దీనికి విలువ సరిపోదు, దీనికి విలువ కట్టడం అవ్వదు అన్నాడు. సరే అని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాడు. సాధు మహాత్మ దగ్గరికి వెళ్ళి, ఇదిగో రత్నానికి తీసుకొని మీరు చెప్పినట్టు వెళ్ళాను, నేను ఎవరికి అమ్మలేదు, అని నేను జీవితం విలువ కదా అడిగింది, మీరు ఈ రత్నాన్ని విలువ తెలుసుకోమని అడిగారేంటి, నాకేమి దీని గురించి అర్థం అవ్వలేదు అన్నాడు. నాయనా, ఎలాగ ఈ రత్నాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూస్తున్నారో, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా విలువ కడుతున్నారు, జీవితాన్ని కూడా అందరూ వారి వారి జ్ఞానానికి, వారి వారి బుద్ధికి అనుసరించి వారి వారి విలువ కడుతున్నారు జీవితానికి కూడా. అలాగనే ఈ రత్నం ఎంతటి అమూల్యమైనదో నువ్వు కూడా అంతే అమూల్యమైన వాడివి, నీ జీవితం కూడా అంతే అమూల్యమైనది. మరి దీని అంతటికీ అర్థం ఏంటి అంటే, మొదటి వాడెవరు? కూరగాయల వ్యాపారి. అతను ఎవరంటే భౌతిక జీవి, పూర్తిగా భౌతిక లోకంలో జీవిస్తూ ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఆనందంగా ఉండాలి, ధర్మాధర్మాలతో పని లేదు. అతనికి ఎంత దక్కుతుంది జీవితం విలువ? రత్నం విలువ ఎంత దక్కుతుంది? అంతే దక్కుతుంది. కూరగాయలు ఒక బుట్ట టమోటాలు అన్నాడు కదా, జీవితాన్ని అంతే తెలుసుకున్నాడు ఆయన, అంతే అనుకున్నాడు ఆయన. అతనితో నువ్వు వెళ్తే అంతే విలువ, నీకు జీవితం గురించి అంతే తెలుస్తుంది. సరే, తర్వాత ఎవరో పండ్ల వ్యాపారి ఉన్నాడు. పండ్ల వ్యాపారి అంటే మామిడికాయలు ఒక 10 బాక్సులు అన్నాడు కదా, అల్ఫాన్సో మామిడి పండ్లు ఒక 10 బాక్సులు అన్నాడు. అంటే ఏంటి ఇది? వీళ్ళు ఎవరు? ఇటువంటి వాళ్ళ దృష్టిలో ప్రపంచం ఏంటంటే ఇలాగ మనం అందరూ గ్రహాలు, శాంతులు, వాస్తులు, ఇట్లా వారు అదే ఇంకా జీవితం, ఆ నమ్మకాలు, ఈ తిథులు, ఇలాగ రకరకాలుగా వెళ్తారు వీళ్ళు. దాంట్లోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా అలాగనే జీవించాలి, అలాగనే ఇదే జీవితం అని అనుకుంటారు వీళ్ళు. రెండో రకం వాళ్ళు. ఇక మూడో రకం వాళ్ళు ఎవరు? బంగారు వ్యాపారి. 5 లక్షల వరహాలు ఏం తక్కువ విలువ కాదు, 5 లక్షల బంగారు నాణ్యాలు. వీళ్ళు ఎవరంటే పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేసుకుంటూ ఏదో జీవితాన్ని పుణ్యం చేసుకొని, పుణ్యతిథుల్లో స్నానాలు, నదుల్లో వెళ్ళి పుణ్యస్నానాలు చేయటం, ఇలాంటి వాటిల్లో వీళ్ళు మునిగిపోయి ఉంటారు. వారికి తక్కువ విలువేం కాదు, 5 లక్షల బంగారు నాణ్యాలు అంటే ఎక్కువే కదా, అంతా పొందుతారు వీళ్ళు. కానీ నిజమైన విలువ తెలియాలి కదా, ఆ రత్నానికి నిజమైన విలువ ఏంటో తెలుసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? నిజమైన రత్న వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆ రత్న వ్యాపారి ఏం చెప్పాడు? దానికి అసలు విలువ కట్టడమే అవదు నాయనా, యావత్ సృష్టిని దాని ముందు పెట్టినా కూడా అది సరిపోదు దాని ముందని. అంటే నిజమైన విలువ, అలాగనే ఈ జీవితం విలువ కూడా అంతటి అమూల్యమైనది. ఇది చెప్పినప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు మనకి? నచికేతుడు గుర్తొస్తాడు. నచికేతుడికి యముడి దగ్గరికి వెళ్ళి నాకు మరణ రహస్యం ఏంటో మీరు చెప్పాలి అని అడిగాడు. ఆయన చాలా మాయ చేసి చూశాడు నచికేతుడిని. ఆయన, ఇదిగో నీకు 1000 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, 100 మంది సంతానం ఇస్తాను, నిన్ను చక్రవర్తిని చేస్తాను, ఈ భూమికి అనేక వజ్ర వైడూర్యాలు అన్నీ ఇస్తాను నీకు, ఈ సృష్టిలో అమూల్యమైనది ఏమైందో అన్నీ నీకు ఇస్తాను, అనేక మంది భోగాలు అనుభవించడానికి పుత్రులు, సంతానం, భార్యలు అన్నీ ఇస్తాను, నువ్వు ఇది మాత్రం అడక్కు, ఇది తీసుకొని ఆనందంగా వెళ్ళిపో అన్నాడు. కానీ నచికేతుడు, నాకు అవన్నీ ఏమొద్దు, ఇవన్నీ వస్తాయి, ఉంటాయి, కానీ ఇవన్నీ పోతాయి కదా, మళ్ళీ నిజమైన విలువ ఇంతే నా జీవితం అనే సంశయం, నాకు మరణ రహస్యం చెప్పాల్సిందే, నాకు ఇవన్నీ ఏమి వద్దు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అంటే గురువు ఏం చెప్పాడు? అప్పుడు ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. అలాగనే నువ్వు జీవితంలో ఒకరోడు అడిగాడు కదా, అమృతేష్, అందరినీ అడిగాడు. వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ బుద్ధి వికాసానికి అనుసరించి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చెప్పారు.
అది వాళ్ళ వికాసాన్ని అనుసరించే. కానీ నిజమైన విలువ చెప్పగలిగారా వాళ్ళు అంటే చెప్పలేదు. మరి మీరేమో నాకు అంతటి అమూల్యమైన రత్నం లాంటిది నాది, అంతటి జీవితం అన్నారు కదా, మరి నాకు తెలియట్లేదు కదా. మీరు చెప్తున్నారు అంతటి అమూల్యమైన జీవితం నీది కూడా, నీ రత్నం లాంటి వాడివి. ఆయన గురుగారు చెప్పారు, నేను నీ పేరులోనే అమృతత్వం ఉంది, నువ్వు అంతటి అమృతత్వపు లాంటి వాడివి అని చెప్పారు. కానీ నాకు తెలియట్లేదు కదా గురువుగారు, మీరేదో చెప్తున్నారు, నేను ఎలా తెలుసుకోవాలి అంటే, ఎవరైతే నిజంగా ఈ జీవితాన్ని యొక్క సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని సమీపించి వారి ఉపదేశాన్ని స్వీకరించి తదనుగుణంగా నువ్వు జీవిస్తే నిజమైన నీ జీవిత విలువేంటో తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అంటే శృణ్వంతు విశ్వే, ఓ యావత్ విశ్వంలో ఉన్న జీవులందరూ వినండి, అమృతస్య పుత్రాః, మీరంతా అమృత స్వరూపులైన జీవులు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఆయే ధామాని దివ్యాన్ని తస్తు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు వినండి, ఆ లోకాల్లో ఉన్నవాళ్ళు వినండి. వేదాహం, నేను తెలుసుకున్నాను, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, ఈ జీవితాన్ని యొక్క స్వరూపము, నా స్వరూపము, మీ స్వరూపం అన్నీ నేను తెలుసుకున్నాను. ఆ స్వరూపం ఎలాంటిది, సూర్యుడు లాంటి తేజస్సు, అంతటి వైభవం ఉన్నదానికి. అక్కడ అంధకారం ఉంటుందా, అంధకారం దరి కూడా చేరదు. సూర్యుడికి చీకటి గురించి చెప్పమంటే సూర్యుడు ఏం చెప్తాడు, ఆయనకు తెలియదు చీకటి అంటే ఎలా ఉంటుంది. మనం లైట్ తీసుకొని చీకటిని వెతుకుతూ పోతే మనకు కనిపిస్తుందా లైట్, చీకటి కనిపించదు కదా. అలాగనే అటువంటి మహత్తరమైన జీవితం మీది, అటువంటి అమూల్యమైన జీవితం మీది, ఆ జీవిత విలువను తెలుసుకోవాలి అంటే దాన్ని తెలుసుకున్నవారు, దాన్ని తెలియజెప్పేవారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే నీకు స్పష్టంగా తెలిసేలాగా మీకు ఉపదేశిస్తారో అటువంటి వారిని సమీపించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన అమృతేష్ ఏమన్నారు, సరే అయితే మీరు అంతటి మహత్తరమైన జీవితం, అమృతం స్వరూపమైన జీవితం నాదన్నారు కదా, నాకు ఎలా తెలుస్తుంది, నేనేం చేయాలి అంటే, నాయనా ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గం ఉంది, విచార మార్గం ఉంది, యోగ మార్గం ఉంది. ఈ మార్గాల్లో ఏదైనా ఒక మార్గాన్ని తీసుకొని నువ్వు సాధన చేసుకోవాలి అంటే, ఏ మార్గం స్వీకరించాలో నాకు ఎలా తెలుస్తుంది గురువుగారు అన్నారు. అప్పుడు ఆయన ఆ రత్నపురి గురించి తెలిసిన వాళ్ళే కదా, నాయనా మీ తాతగారు శిల్పాలు చేస్తారు కదా అని అడిగారు. అవునండి అన్నారు. సరే అయితే నీ మార్గాన్ని నువ్వు కనుగొనాలి కదా, ఎలాగని సరే మూడు ఒక మట్టి ఇచ్చారు. ఒక మట్టిని తీసుకొని వెళ్ళి మట్టి విగ్రహాలు తయారు చేసేవాడికి ఇచ్చి శ్రీకృష్ణుడి ధ్యాన రూపాన్ని తీసుకొని రమ్మన్నారు. అలాగనే ఒక శిలని ఇచ్చాడు, రాతి శిలనిచ్చి మీ తాతగారి దగ్గర తీసుకొని వెళ్ళి మంచిగా శ్రీకృష్ణుడి ధ్యాన రూపాన్ని చెక్కించుకొని రా అన్నాడు. మళ్ళీ ఒక పెద్ద చెక్క ముక్కనిచ్చి ఈ చెక్కతో శిల్పాలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడి ధ్యాన రూపాన్ని చెక్కించుకొని తీసుకురా అన్నాడు. సరే మన వాడు తీసుకువెళ్ళాడు, ముగ్గురికి దగ్గరికి తీసుకొని వెళ్తే మట్టితో శిల్పాలు చేసేవాడు శ్రీకృష్ణుడి విగ్రహం అందంగా చేసి ఇచ్చాడు. మళ్ళీ రాతితో శిల్పాలు చేసే వాళ్ళ తాతగారు శుభ్రంగా రాతితో శిల్పాలు చేశారు కదా, అది అందంగా తయారు చేశారు, అది తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత ఎవరు, చెక్కతో శిల్పాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది శిల్పం రెడీ అయింది, శ్రీకృష్ణుడి ధ్యాన రూపాన్ని తీసుకొచ్చి చూపెట్టి, ఇదిగో అన్ని రూపాలు పెట్టు, నీకు ఏ రూపం బాగుందంటే అన్ని రూపాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏది మంచిది అంటే, సరే నీకు ఏది మార్గం స్వీకరించాలనేది కదా నీకు సంశయం. నీకు ఎలా తెలుసుకోవాలంటే నువ్వు అందరి దగ్గరికి శిష్యరకం వెళ్ళు, నీకు ఏది సావకాశంగా సులభంగా నీకు సౌకర్యవంతంగా నీకు చేయటానికి వస్తుందో అదే నీ మార్గం. అన్ని శిల్పాలు ఒకటే, అందంగా ఉన్నాయి, దానికి దివ్యత్వం దానికి ఉంది. మట్టితో అంతా చేత్తో చేస్తారు కదా, అంత కష్టపడి అన్నీ చేశారు. కానీ నీ మార్గాన్ని నువ్వు కనుగొనాలి అంటే అది నువ్వే కనుగొనాలి. నువ్వు
ముగ్గురు దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయి, శిల్పాలు చేయటం నేర్చుకో. నీకు ఏది సులభంగా సరళంగా నీకు అబ్బుతుందో అదే నీ మార్గం అన్నారు. అది యోగ మార్గం అయినా అవ్వచ్చు, భక్తి మార్గం అయినా అవ్వచ్చు, భక్తి మార్గం అన్నా కర్మయోగం అన్నా ఒకటి, తర్వాత విచార మార్గం అయినా ఒకటి. అది ఎవరు చెప్తారు అంటే అది వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని సాధన చేసుకోవాలి. వాళ్ళకి ఏది అనుకూలమైంది అది. అన్ని మార్గాలు మంచివే. అన్ని శిల్పాలు శ్రీకృష్ణుడు, అన్నిల్లో ఉంది శ్రీకృష్ణుడే కదా. 3 శిల్పాల్లో ఉన్నది శ్రీకృష్ణుడే, ధ్యాన విగ్రహం. అలాగనే అన్ని మార్గాలు ఆ భగవంతుని చేర్చే మార్గాలే. నీకు ఎలాగా సూట్ అవుతుంది అంటే నీకు ఏది అనుకూలంగా ఉంది, నీకేది సులభంగా ఉంది, నీకేది సరళంగా ఉంది, అదే నీ మార్గం. ఆ మార్గంలో కనుక నువ్వు శ్రమిస్తే పరిపూర్తిగా వివేకానంద స్వామి చెప్పినట్టు టేకప్ వన్ ఐడియా, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లెట్ ద బ్రెయిన్ మజిల్స్ నర్వ్స్ fill that with that idea, and you will know the truth of that path. అలాగనే ఏదైతే మనం ఎంచుకున్న మార్గాన్ని దానికి పూర్తిగా అంకిత భావంతో పరిపూర్తిగా మన మనసు పెట్టి నేర్చుకోగలిగి తెలుసుకుంటే, ఒక మార్గంలో సాధనని మన మనస్సుని మొత్తం దాంట్లో పెట్టేస్తే అందులో నైపుణ్యం సాధించేసామనుకోండి ఆ మార్గంలో పూర్తిగా, ఇంకప్పుడు ఒక మార్గంలో నైపుణ్యం సాధించిన వాడికి ఇంకొకటి చేయటం సులభమే అవుతుంది కదా. అన్నీ కొంచెం శ్రమ పడితే అన్ని మార్గాల్లో కూడా అతను చేయగలడు. ఒక మార్గంలో శిల్పం చేయటం తెలుసుకున్నవాడు మిగతా వాటితో కూడా చేయగలడు కదా. కానీ ఫస్ట్ ముందు ఒకటి ఏదైతే నీకు అనుకూలంగా ఉంటుందో, భక్తి అయితే భక్తి, విచారం జ్ఞానం అయితే జ్ఞానం, యోగం అయితే యోగం, ధ్యాన మార్గం అయితే ధ్యానం. దానికి కావాల్సిన నైపుణ్యాలు, సాధనలు, క్వాలిటీస్ అన్నీ మనం సంపాదించుకోవాలి. యోగ మార్గం అయితే యమనియమాలు, భక్తి మార్గం అయితే శరణాగతి, జ్ఞాన మార్గం అయితే విచారం, నేతి మార్గంగా నువ్వు స్వీకరించి నువ్వు వెళ్ళు. అలాగ సాధన చేసి అమృతేష్ కూడా ఆ గురువుగారి దగ్గర శిరశిరకం చేసుకొని తన మార్గంలో తాను నిజంగా తనలో, గురువుగారు చెప్పారు నువ్వు రత్నం అని, తను స్వయంగా తనలో తాను తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు తృప్తి. అలాగనే మన అందరమే ఆ జీవితం యొక్క విలువని తెలుసుకోవాలని కదా ఈ ప్రయత్నాలన్నీ చేస్తాను. కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఆ మార్గంలో వాళ్ళు పయనించాలి. అందరూ అదే మార్గంలో ఉంటారా అంటే చెప్పలేము. వారికి బుద్ధి వికాసానికి అనుసరించి కొందరు కూరగాయల వ్యాపారంతో ఆగిపోతారు, కొందరు ఈ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గ్రహాలు శాంతులు అని వాళ్ళకైతే కొంత విలువ దొరుకుతుంది, కానీ పరిపూర్ణమైన విలువ జరగదు. కొంతమంది ఇంకా పూజలు, వ్రతాలు, ఇట్లాగా వారికి దక్కేది వారికి దక్కుతుంది. కానీ నిజమైన విలువ తెలుసుకోవాలి అంటే, ఆ జీవిత సత్యం తెలుసుకోవాలి అంటే రత్న వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు కదా, అప్పుడే కదా నిజమైన రత్నం విలువ తెలిసింది. అలాగనే మనం కూడా మనకి ఏం కావాలో నిర్ణయించుకొని అది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆ మార్గాన్ని స్వీకరిస్తే మనకి కూడా ఆ అమూల్యమైన రత్నం లాంటి జీవితం యొక్క విలువ, అమూల్యమైన అమృతత్వం కదా. జీవితం అంటే అమృతత్వం. ఆయన అమృత స్వరూపులు అన్నారు కదా శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో. అలాగనే మనం కూడా మన అమృతత్వాన్ని తెలుసుకోవాలంటే అటువంటి వారిని సమీపించి వారి మార్గదర్శనంలో ముందుకు వెళ్తే నిజమైన జీవితం యొక్క విలువ తెలుస్తుంది. నిజమైన ఆ అమృతత్వం, ఆ శాశ్వతమైన, అందరూ ఆ సుఖము ఆనందం కోసమే కదా ప్రయత్నిస్తాను. కాకపోతే నిజంగా పరిపూర్ణంగా దక్కాలి అంటే ఎలాగా రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తే నిజమైన రత్నం విలువ తెలిసింది. అలాగనే మనం నిజంగా జీవితం యొక్క సత్యం తెలుసుకోవాలంటే అటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. నిజంగా జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి, జీవితం యొక్క తత్వం తెలుసుకోవాలి అంటే జీవితం యొక్క రహస్యం తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. వారికి దక్కేది ఈ మార్గాల్లో దక్కుతుంది, కానీ పరిపూర్ణంగా లభించాలి అంటే అక్కడికే వెళ్ళాలి. అలాగనే అందరూ వారి జీవితం అనే అమూల్యమైన రత్న విలువ తెలుసుకోవాలని గురువుని ప్రార్థిస్తూ విరమిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.
బాగుంటుంది సాత్వికంగా అందరికీ అర్థమైంది.